హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతీస్ వైబ్. సో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఈరోజైతే మనం సనత్ నగర్లో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీకి వచ్చేసాం. ఇదైతే మనకి హైదరాబాద్లో ఉందన్నమాట. సో ఇక్కడైతే మనకి ప్లాస్టిక్ అలాగే స్టీల్ ఐటమ్స్ రెండు అవైలబుల్గా ఉంటాయి. సో మేమైతే స్టీల్ ఐటమ్స్ కొనడానికి వచ్చాము. ఇక్కడ మనకి 2 యూనిట్స్ ఉంటాయి అనమాట. యూనిట్ 1లోనేమో ప్లాస్టిక్ రిలేటెడ్ ఐటమ్స్, యూనిట్ 2లోనేమో మనకి స్టీల్ ఐటమ్స్, బ్రాస్ ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడ ఈ బోర్డు మీద అయితే క్లియర్గా ఉంటుంది ఏ ఫ్లోర్లో ఏవి అవైలబుల్గా ఉన్నాయి అని చెప్పి. సో మనం అక్కడ చూసుకొని ఎందులోకి వెళ్ళాలనుకుంటే ఆ ఫ్లోర్ విజిట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ 2 యూనిట్స్కి మనకి కనెక్షన్ కూడా ఉంటుంది. సో ఎందులోకి వెళ్ళినా మనం సెకండ్ యూనిట్ అయితే విజిట్ చేయొచ్చు. ఇక్కడైతే మనకి మేము యూనిట్ 2కి వెళ్ళాము. సో ఇక్కడ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో అన్ని బేసిక్ నీడ్స్ ఉంటాయన్నమాట. లైక్ స్పూన్స్, ప్లేట్స్, గ్లాసెస్, వాటర్ బాటిల్స్, కుండలు, ఇంకా బిందెలు, ఇడ్లీ కుక్కర్స్ కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. మనకైతే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇడ్లీ కుక్కర్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు మనకి కొత్తగా వచ్చిన మోడల్ అనమాట. ఇలా పైకి లేపితేస్తున్నారు కదా, ఇది ఇంకొక మోడల్. లైక్ స్క్వేర్ షేప్, రౌండ్ షేప్. ఇంకా ఇడ్లీ పాత్రలకేమో కొన్ని వాటికి హోల్స్ ఉన్నాయి, కొన్ని వాటికి హోల్స్ లేవు. మనమైతే హోల్స్ లేనివి తీసుకుంటే బెటర్ అంట. సో అప్పుడు మనకి ఎప్పుడైనా ఇడ్లీ పిండి లూజ్గా వేసినా అది కిందకి రాకుండా ఉంటుంది. మేము కూడా ఒకటి పర్చేస్ చేసాము. అరౌండ్ 1650 ఎంతో పడింది మాకు అది. వీడియోలో అయితే నేను మోస్ట్లీ అన్ని టైప్స్ ఆఫ్ ఇడ్లీ కుక్కర్స్ అయితే చూపించాను. మనకి ఇడ్లీ కుక్కర్కి అయితే కొన్ని వాటికి విజిల్ కూడా ఉంది. లైక్ మనకి ఇడ్లీ కుక్ అయిపోయిన తర్వాత విజిల్ వస్తుంది. సో ఆ విజిల్ కనిపించినప్పుడు ఆఫ్ చేసేసుకోవడమే. విజిల్ అంటే మనకి కుక్కర్ విజిల్లా ఏం రావట్లేదండి, జస్ట్ చిన్నగా అన్నట్టు వస్తుంది అంతే సౌండ్. మరి పెద్దగా అయితే రావట్లేదు. కొనుక్కునేటప్పుడు కన్ఫర్మ్ చూసుకొని కొనుక్కోండి. లైక్ హోల్స్ లేనివి తీసుకోవడం బెటర్ అని చెప్పారు అక్కడ వాళ్ళు కూడా మాకు. అంటే మేము మాతో పాటు కొనుక్కోవడానికి ఇంకొకరు వస్తారు కదా, ఆవిడ చెప్పారనమాట. ఇక్కడైతే చిన్న కుక్కర్, ఇది వీడియోలో పెద్దగా ఉంది కానీ అది చాలా చిన్న కుక్కర్ అనమాట. బాగుంది పిల్లలకి. ఆర్ మనం ఇప్పుడు మినియేచర్ కుకింగ్ జరుగుతుంది కదా, సో వాటికి కూడా. ఇదైతే మనకి 3rd ఫ్లోర్ అనమాట. సో 3rd ఫ్లోర్లో ఏంటంటే మొత్తం స్టీల్ రిలేటెడ్, అల్యూమినియం రిలేటెడ్ ఐటమ్స్ అయితే ఉంటాయి. సో మొత్తం పెద్ద పెద్ద సీవండి గిన్నెలు అవన్నీ ఉంటాయన్నమాట. ఇదైతే మా అక్క వాళ్ళ పాప అనమాట. సో తను గ్లాస్ తీసుకుంది. ఇది సౌండ్ వస్తుంది అనమాట కింద. పైన మనకి వాటర్ వేసుకోవచ్చు, వాటర్ ఆర్ మిల్క్ ఏదైనా. స్టీల్ గ్లాసే బాగుంది కదా అని చెప్పి చూపించా. ఇక్కడైతే మనకి డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్గా ఉంటాయి ప్రతిదీ. జస్ట్ మనం ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఆర్ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు, ఎవరైనా హౌస్ తీసుకునే వాళ్ళు ఉంటే ఇక్కడ మొత్తం అన్ని కిచెన్ రిలేటెడ్ ఐటమ్ అయితే అంతా దొరుకుతుంది. మనకి పై ఫ్లోర్లో ఇంకా ఫ్రిడ్జెస్ ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయి అంట. సో మొత్తం హోమ్ కావాల్సినవన్నీ మనం ఒకే దగ్గర కొనుక్కొని వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడైతే మనకి ఇవి స్టీమ్ పెడతారు కదా, అవి ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. లైక్ పోపు వేసేవి చిన్న చిన్నవి. ప్రతిదీ మనకి చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు అవైలబుల్గా ఉంది. ఇది కూడా మేము ఒకటి తీసుకున్నాం. అరౌండ్ 200 ఎంతో పడింది అనమాట. ఇదైతే మనకి ఇత్తడివి అనమాట. ఇప్పుడు ఇత్తడి కూడా బాగా వాడుతున్నారు కదా, సో ఇత్తడి గరిటెలు, ఇంకా దోశ పానము, అవన్నీ కూడా ఇత్తడివి కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మనమైతే అన్నీ మీకు ఎలాంటివి కావాలి, లైక్ సీవండి, ఇత్తడి, స్టీల్, ఏవైనా మనకైతే అన్నీ దొరుకుతాయి. ఇక్కడ మళ్ళీ 2nd ఫ్లోర్లో వచ్చేసి మనకి పూజా రిలేటెడ్ ఐటమ్ అనమాట. చూడండి పెద్ద పెద్ద విగ్రహాలు. లైక్ మనం హోమ్లో పెట్టుకుంటున్నాం కదా, హౌసెస్లో కార్నర్స్లో పెడుతున్నారు. కృష్ణుడు అని, హనుమాన్ అని, ఇంకా నటరాజస్వామి, ఇంకా చాలా చాలా ఉన్నాయన్నమాట. ఇలాంటి విగ్రహాలు అయితే ఫినిషింగ్ అండ్ డీటెయిలింగ్ కూడా చాలా చాలా బాగుంది. సో ఇంకా డెకోర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి హౌస్కి డెకరేటింగ్. ఇంకా పూజ రిలేటెడ్ అంటే లైక్ పీటలు. సో పీటల్లో చూడండి ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయో. లైక్ మనకి సైజ్ బట్టి ప్రైస్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి గిఫ్టింగ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. లైక్ చిన్న చిన్న గ్లాసెస్ ఆ టైపు. ఇంకా ఇప్పుడు ఆవు దూడ ఇస్తున్నారు కదా జర్మన్ సిల్వర్లో, ఆ టైప్కి కూడా ఉన్నాయన్నమాట. అందులో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో మనకి నచ్చింది మనం పర్చేస్ చేయొచ్చు. అలాగే ఇంకా ఇక్కడ కుందులు అవన్నీ. ఇక్కడ చూడండి హనుమాన్ బాగున్నారు కదా. సో అలాంటివి చాలా చాలా కొత్త కొత్త ఐటమ్స్ అయితే చూసాను. అంటే కొత్త కొత్త పీసెస్ అనమాట, స్టేట్మెంట్ పీస్ లాగా. సో ఇక్కడైతే కృష్ణుడు, ఇందాక ఒక కృష్ణుని చూపించాను కదా, ఇది ఇంకొక టైప్ ఆఫ్ కృష్ణుడు. ఇదైతే దీపాలు. సో మొత్తం మనకి మంచి కలెక్షన్ అయితే ఉంది. సో మనం ఒకసారి విజిట్ చేసి తర్వాత మీకు ఏం కావాలి అనుకోనన్నా వెళ్ళచ్చు, లేదంటే వెళ్ళి కూడా డైరెక్ట్గా కొనుక్కోవచ్చు.
ఎవరైనా కొత్త హోమ్ కొనుక్కున్నాము, మనం కొత్త ఐటమ్సే పెట్టాలి ఇంట్లో అనుకున్న వాళ్ళైతే కన్ఫర్మ్ ఈ స్టోర్ విజిట్ చేయండి. లైక్ స్టీల్ నుంచి మనకి లైక్ కిచెన్ నుంచి బాత్రూమ్ వరకు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట అక్కడ. యూనిట్ 1, యూనిట్ 2లో కూడా ఉంటాయి. సో యూనిట్ 2 అనేది చెప్పాను కదా ముందు, స్టీల్, బ్రాస్ ఐటమ్స్ ఉంటాయి. లైక్ యూనిట్ 1 వచ్చేసి మనకి ప్లాస్టిక్ రిలేటెడ్ ఐటమ్స్ అయితే అన్నీ దొరుకుతాయి అనమాట. బకెట్స్, మగ్స్, వాటర్ బాటిల్స్ సంథింగ్ మొత్తం అన్నీ ఉంటాయి. యూనిట్ 1 నేను వెళ్ళాను కానీ అప్పుడు రికార్డ్ చేయడం మర్చిపోయాను. బట్ యూనిట్ 2 అయితే నేను మోస్ట్లీ మొత్తం కవర్ చేశాను అనమాట. సో ఇక్కడైతే చూడండి మనకి వాల్ మీద పెట్టుకోవడానికి లైక్ బ్లాంక్ వాల్ ఉంటుంది. ఆ వాల్ని హైలైట్ చేయాలంటే మధ్యలో ఒక పీస్ పెట్టామంటే అసలు సూపర్ హైలైట్ అవుతుంది. ఇక్కడైతే నాకు చంద్రుడిలో శివుడు చాలా చాలా బాగా నచ్చారనమాట. సో ఈ పీస్ మాత్రం అసలు చాలా నచ్చింది నాకు. కుదిరితే కొనుక్కోవాలనిపించేలాగా అంతలా అనిపించింది అనమాట. కొందాం ఎప్పుడైనా మనకి ఫ్యూచర్లో కుదిరితే. సో మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేస్తే అప్పుడు కొనుక్కోవచ్చు అనమాట మనం. లైక్ ఇంకా ఇంట్లో దేవుడి పూజలో పెట్టుకోవడానికి వినాయకుడు, ఇంకా సరస్వతీదేవి, లక్ష్మీదేవి, హనుమాన్, శివుడు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దేవుళ్ళు అయితే ఉన్నారు మనకి. సో మీరు ఎవరైనా ఇలాంటివి కొనుక్కోవాలి అనుకుంటే ఇక్కడ మాత్రం ఒకసారి విజిట్ చేయండి. సో మీకు డెఫినెట్గా నచ్చుతుంది. నరసింహస్వామి, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడల్స్ అయితే ఉన్నాయి. ఇంకా రాముడు, ఇంకా పెళ్ళికి కావాల్సిన బిందులు అవి కూడా ఉంటాయి కదా. సో అవి కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. మీరు ఎవరైనా ఒకవేళ షాపింగ్కి వెళ్ళేలా ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత వచ్చేయండి. కిందకి వచ్చేసి బిల్లింగ్ దగ్గర ఒకళ్ళు ఉండి తర్వాత పైకి వెళ్ళి మిగిలిన షాపింగ్ చేసుకొని రమ్మనండి. ఎందుకంటే బిల్లింగ్ కౌంటర్ దగ్గర చాలా ఎక్కువ క్యూ ఉంటుంది అనమాట. సో క్యూలో అంతసేపు నుంచాలి మనం పైనుంచి కిందకి వచ్చి. పిల్లలతో వెళ్తే మాత్రం ఇంకా అంతే అయినట్టే షాపింగ్. ఇక్కడైతే చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి ట్రేస్ ఉంటాయి కదా. జర్మన్ సిల్వర్ ఇప్పుడు బాగా గిఫ్టింగ్ ఇస్తున్నారు కదా. సో ఆ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సెకండ్ ఫ్లోర్లో అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడైతే కప్ సాసర్ అనమాట స్టీల్ది. సో 570 అంట. బట్ 6 పీసెస్ ఎన్నో వస్తాయి అనుకుంటా. సో ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్లో. ఇంకా వచ్చేసేటప్పుడు చూసామన్నమాట నైఫ్స్, డబ్బాలు అవంతా. సో మనకి ఆకలిస్తే తినడానికి పక్కన క్యాంటీన్ కూడా ఉంటుంది. సో క్యాంటీన్ కూడా విజిట్ చేయొచ్చు. ఈ షాపింగ్ అంతా చేసి కన్ఫర్మ్ తినకపోతే మనకి మైండ్ ఇంకా అయిపోయినట్టే. నేనేం కొన్నాను అని చెప్పి నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తా. సో నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. సో ఏమైనా సజెషన్స్ ఉంటే కమెంట్ డౌన్, అండ్ ఏమైనా తెలుసుకోవాలి అన్నా సరే కమెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.